హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన రివ్యూ వచ్చేసి థండేల్ మూవీ రివ్యూ అన్నమాట. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అట్లట్లే ఉంది భయ్య. ఎందుకో సినిమాని చూస్తుంటే ఒక ప్రీ నోటెడ్ సీరియల్ చూసినట్టు అనిపించింది నాకు. ఎందుకు ఏందబ్బాయిడు ప్రీ నోటెడ్ అంటున్నాడు, అదేంది అనుకుంటున్నారా? ఏం లేదు భయ్యా, ప్రిడిక్టర్ అంటే మరి సిగ్గు అనిపించింది నాకెందుకు. సో నాకు బేసిక్గా చందు ముండేటి గారిది అండ్ నాగ చైతన్య గారిది ఇద్దరి మధ్యలో కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. బట్ ఈ సినిమా అలా కాదనమాట. ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్. నాకైతే టు బీ ఫ్రాంక్ నాకు అసలు ఏం నచ్చట్లేదు సినిమాలో. కొన్ని సీన్స్ ఉన్నాయి, పర్లేదు, ఓకే తీయొచ్చు. అఫ్కోర్స్ కమర్షియల్ సినిమాలో ఖచ్చితంగా సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ అయితే రాసుకోవచ్చు, తప్పేం లేదు అందులో. కొన్ని సీన్స్ని ఎలివేట్ చేయడానికి, కొన్ని క్యారెక్టర్స్ని ఎలివేట్ చేయడానికి తప్పేం లేదు. అది ఒక సినిమాలో పార్ట్ కాబట్టి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. కానీ ఈ కాంబినేషన్లో, వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా వరకు ఈ సినిమాలో సీన్స్ అన్నీ సినిమాటిక్ లిబర్టీతోనే రాశారు. కాకపోతే అది కొంచెం ఎక్కువ అనిపించింది నాకు ఎందుకు. బేసిక్గా ఒక చిన్న సీన్ని మరీ ఓవర్గా డ్రాగ్ చేసి మరీ ఎక్కడో దీన్ని హైప్ లేపాలి అనే పాయింట్లో, ఈ సీన్ని బాగా హైప్ చేయాలనే పాయింట్లో తీసినట్టు అనిపించింది నాకు ఎందుకు. బేసిక్గా ఇలాంటి సీన్స్, ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ కొంతమంది యాక్టర్స్ ట్రై చేస్తే బాగుంటుంది, లైక్ మన బాలయ్య బాబు అనమాట. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సినిమా వస్తుంది. కోర్స్ అదొక లవ్ స్టోరీ అని అందరికీ తెలుసు. కాకపోతే ఆ లవ్ స్టోరీ కూడా కంప్లీట్గా చూపించాలి భయ్య. ఇట్ మీన్స్ ఏదో లైక్ ఉప్పైన సినిమాలో లాగా, లేకపోతే ఇంకేదో సమ్ ఆల్రెడీ తెలిసిన స్టోరీని లైక్ ఒక ఓల్డ్ ఫార్మాట్లో తీసుకెళ్ళి ఏదో హీరోయిన్ ఇక్కడ వెయిట్ చేస్తుంటుంది, 9 months వెయిట్ చేస్తుంటుంది, ఇవన్నీ చెప్తుంటారు అనమాట. సో నేనేమంటున్నానంటే అదొక ఇంటర్ వాళ్ళకి, 10th వాళ్ళకి, స్కూల్ పిల్లలకి నచ్చేటట్టు ఉంటుంది అనమాట లైఫ్ స్టోరీ. అదొక మెచ్యూర్ లవ్ స్టోరీ కూడా లేదు. సో మెచ్యూర్ లవ్ స్టోరీ అంటే మీరు అనొచ్చు, హీరోని అట్లా వెయిట్ చేస్తుంది, ఇట్లా వెయిట్ చేస్తుంది, దానికోసం ఇట్లా చేస్తుంది, అట్లా అదే లవ్ అంటే అది అని. అఫ్కోర్స్ అది లవ్ స్టోరీయే, లవ్వే కాదంటలేదు నేను. కాకపోతే చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి ఈ రీసెంట్ టైమ్స్. సో మనం ఒక పాయింట్కి వస్తుంది కదా, ఒక స్టేజ్కి వస్తుంది కదా, దానికి ఇంప్రూవ్ చేసేటట్టు ఉండాలి. కానీ మేము అదే ఫాలో అవుతాము, లేకపోతే మేము మళ్ళీ బ్యాక్ వెళ్తాం అంటే వర్కౌట్ కాదనమాట అది. సో అదే జరిగింది ఈ విషయంలో. అండ్ కొంతమంది యాక్టర్స్ ఉంటారు, వాళ్ళని మరి ఒక పాయింట్లో తీసుకుంటప్పుడు ఎట్లా ఉందంటే కొన్ని సీన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాగ చైతన్యతో పక్కన ఒక సైడ్ యాక్టర్ ఉంటారనమాట. ఆయన పేరు ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, ఇతను. సో ఇతనికి సీన్స్లో ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ చూసేటప్పుడు స్టార్టింగ్లో, మిడిల్ ఆఫ్ ద సినిమాలో, మిడిల్ ఆఫ్ ద మూవీలో ఎట్లా ఉంటుందంటే ఇతను ఏదో సంథింగ్, ఏదో ఈ స్టోరీకి ఖచ్చితంగా ఇంపాక్ట్ఫుల్ ఏదో సీన్ ఉంటుంది ఆర్ సంథింగ్. ఈయన సీన్స్ వల్ల స్టోరీ ఏదో డైవర్ట్ అవుతుంది, లేకపోతే స్టోరీలో ఏదో డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటాము. కాకపోతే అట్లాంటివి డెఫినెట్గా జరగదు అది. సో ఈ క్యారెక్టర్స్ని అనుకున్నప్పుడు ఒక ఆర్క్ లేదనమాట క్యారెక్టర్స్లో బేసిక్గా. సో మీరు ఒకసారి సినిమాలో ఇది అబ్జర్వ్ చేస్తే మీకు కూడా డెఫినెట్గా ఇది నా పాయింట్తో కనెక్ట్ అవుతారు మీరు కూడా. సో అది నాకు ఒకటి అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాలో మైనస్ ఏంటంటే మ్యూజిక్ అనమాట. అఫ్కోర్స్ ఇది 100 times ప్లస్ అనమాట సినిమాకి, కాకపోతే ఇదే మైనస్. ఎందుకంటే సినిమాలో ప్రతి సీన్కి ఒకటి బీజిఎం, ప్రతి సీన్కి టననన అంటే వర్కౌట్ కాదమ్మా. అది ఎలా ఉందంటే క్రింజ్ అనిపిస్తుంది ప్రతి సీన్కి అండ్ ఎవ్రీ మూమెంట్కి అదే బీజిఎం వచ్చేసి, అంటే కొంచెం క్రింజ్ లాగా అనిపించింది అనమాట. అదొక థింగ్. సో ఇవి నెగిటివ్స్ అండ్ కొన్ని కరెక్షన్స్ లాగా అనమాట. అండ్ నాకు యాక్టింగ్ పరంగా, లేదంటే క్యారెక్టర్ ఆర్క్ పరంగా చెప్పాను కదా ఇందాక, ఆ క్యారెక్టర్ ఆర్క్ పరంగా అయితే నాకు ఒక్కరిది బాగా నచ్చిందనమాట. ఏది ఇతనిది, ఈ పెళ్ళికొడుకు లాగా వస్తాడనమాట సినిమాలో. సో ఈయన క్యారెక్టర్ ఆర్క్ నాకు చాలా బెటర్ అనిపించింది యాజ్ కంపేర్ టు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో ఇది ఇందులో ఈ సినిమాలో ఒక పర్సన్ది కంప్లీట్గా చూపించారు అంటే అది నాగ చైతన్య, సాయి పల్లవి, ఈ క్యారెక్టర్ అంతే. ఈ 3 తప్పించి నాకు ఇంకేం కనిపించలేదు సినిమాలో అంతగా. సో ఇదనమాట ఈ రివ్యూ. మాత్రం సినిమాకి వెళ్ళొచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి, బికాస్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సినిమాలో ఏమేమిలో. సో ఇది నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.